అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సు, అదేవిధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, వాటి డేట్స్, ఏ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, ఎలిజిబిలిటీ ఏంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి మనకు గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజీలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ ఎవరంటే ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. డేట్స్ వివరాలు చూస్తే మనకు 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వివరాలు ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఓసీలకు 2,360 రూపాయలని ఇచ్చినాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1,888 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అని ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అనేది చేయరు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా డేట్స్ మనం చూసినాం ఆల్రెడీ. ఇంకా దీనికి సంబంధించి కట్ ఆఫ్ స్కోర్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్ అని ఇక్కడ ఇచ్చినాడు చూడండి. జనరల్ కేటగిరీ ఓసీలకు 50% ఉండాలి అని ఇచ్చినాడు. కట్ ఆఫ్ ఏపీ సెట్ 2024 ర్యాంక్ వచ్చేసి 40,382 వరకు అప్లై చేసుకోవచ్చు ఓసీలు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 40% ఉండాలి. 48,459 వరకు వచ్చిన వాళ్ళు మీరు చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇంకా జనరల్ కేటగిరీ పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్లకు 45%, 40,382 వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ఇంతవరకు కట్ ఆఫ్ అని ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇంకా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఖచ్చితంగా మీరు సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. 45% ఓసీలకు వచ్చి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్లో. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్లో 40% అనేది రావాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఏ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది చూడండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సి మ్యాండేటరీ అని ఇచ్చినాడు చూడండి. ఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్ సైన్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, మెమోరండం ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇచ్చినాడు అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి, లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఇంకా వేరే కోర్స్ ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించి, ఇంటర్లో వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే చదివి ఉంటారో దానికి సంబంధించి ఉంటుంది. టీసీ తీసుకొని రావాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఇన్ ఇంటర్మీడియట్ కోర్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. లేదంటే ఇట్స్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా చేసి ఉన్నా కానీ దానికి సంబంధించిన స్టడీ, అదేవిధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో పెట్టాలి చూడండి. అన్నీ కూడా జాగ్రత్తగా మీరు స్కాన్ చేసి పెట్టండి. ఏదైనా మిస్టేక్స్ చేసినారనుకో మళ్ళీ వాళ్ళు మీకు మెయిల్ పెట్టడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇలాంటి తలనొప్పి లేకుండా ఫస్ట్ చేసేటప్పుడే చక్కగా చేసుకునే ప్రయత్నం చేయండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇచ్చినాడు. ఎయిదర్ పేరెంట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టడీ ఆర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ అని ఇచ్చినాడు. ఏపీకి అవతల మీరు వేరే స్టేట్లో చదివి ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఉన్నా అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. వాళ్ళ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే అని ఇవ్వడం జరిగింది. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్స్ తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా వచ్చి ఉంటే అని ఇచ్చినాడు. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇంకా మైనారిటీలు ఎవరైనా ఉంటే కన్నా బీసీసీకి సంబంధించి మైనారిటీ సర్టిఫికేటు మైనారిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబిలిటీ లేటెస్ట్ 3 months అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డ్ అని ఇచ్చినాడు. ఆధార్ కార్డు, నెక్స్ట్ ఓవర్సీస్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఆరిజిన్ అని ఇవ్వడం అనేది జరిగింది.
ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి నీట్గా అప్లోడ్ చేయాలి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఇక్కడ నెంబర్లు ఇచ్చినారు చూడండి. ఫర్ క్లారిఫికేషన్ ఆన్ రెగ్యులేషన్స్ ఈ 3. నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించి ఈ నెంబర్లు, తర్వాత క్లారిఫికేషన్ ఆన్ పేమెంట్ గేట్వేకి సంబంధించి ఈ వర్కింగ్ డేస్లో 10 AM to 6 PM మధ్య మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏమనేది వాటికి సంబంధించి మ్యాట్రిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా ఇస్తాడు. ఫస్ట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసిన వాటన్నింటినీ వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సీట్ అలాట్మెంట్ ఇస్తాడు. తర్వాత మీరు అలాట్మెంట్ తీసుకొని ఫీ పేమెంట్ చేసి మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వాళ్ళకు కూడా సేమ్ ఇదే డేట్ ఇవ్వడం అనేది జరిగింది. 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 years కోర్సు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, లేదా ఇట్స్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా చేసి ఉండాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ NIOS ఆర్ EPOSSలో కూడా చదివి ఉండొచ్చు అని ఇవ్వడం జరిగింది. GNM చేసి ఉండాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఏజ్ అనేది 21 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 2,360 రూపాయలు ఓసీలకు, 1,888 వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అనేది జరిగింది. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని దానికి సంబంధించి చూస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th మార్క్స్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కినా ఏదైనా కోర్స్ చేసి ఉంటే దానికి సంబంధించి GNM సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా GNM డిప్లొమా కోర్సు సర్టిఫికేటు, GNM కన్సాలిడేటెడ్ మార్క్స్ గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ యాక్సెప్టెడ్ అని ఇచ్చినాడు చూడండి. GNM రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుంటారు కదా అదేవిధంగా సర్వీస్ రెగ్యులేషన్ సర్టిఫికేట్ ఆర్ ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ అని ఇచ్చినాడు. GNM స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th GNM TC మైగ్రేషన్ సర్టిఫికేట్ తెలంగాణ టు ఏపీ మీరు మైగ్రేట్ అయి ఉంటే. తర్వాత ఎంప్లాయ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ నాన్ లోకల్ వాళ్ళు అయి ఉంటే ఎవరైనా కానీ. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. వాళ్ళ పేరెంట్స్ వేరే స్టేట్లో జాబ్ చేసినట్లయితే దానికి సంబంధించి రెసిడెన్స్ అని ఇచ్చినాడు. తర్వాత ఓవర్సీస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఇవ్వడం అనేది జరిగింది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, మైనారిటీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్లు ఉన్నాయి చూడండి. ఆఫీస్ టైమింగ్స్ చేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇది, తర్వాత పేమెంట్కి సంబంధించి ప్రాబ్లం, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి ఇది. వర్కింగ్ డేస్లో 10 to 6 PM మధ్య మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇంకా వీటికి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏమనేది సీట్ మ్యాట్రిక్స్ ఇస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తాడు. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.